హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ అండి అందరికీ. మనము ఈరోజు భగవద్గీత క్లాస్‌ని చర్చించుకునే ముందుగా, మనం జగన్నాథుని ఒకసారి దర్శించుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్ర మాయి సుదర్శన్ की జై. వామన్ దేవుకి, పరశురామ్ భగవాన్‌కి, రాధా మాధవ్‌కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అధ్యాయము 11 విశ్వరూపాన్ని చర్చిస్తున్నామండి ఇప్పుడు మనము. ఈరోజు మనము 12 మరియు 13 శ్లోకాల్ని చర్చించుకుందాం. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సాధ్య భాసస్త్యస్య మహాత్మనః. వందల కొలది వేల కొలది సూర్యులు ఒకేసారి ఆకాశమున ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపమునందలి పరమ పురుషుని తేజస్సుని పోల్చగలదు. నెక్స్ట్ 13వ శ్లోకము. తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకదా అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తదా. ఆ సమయమున అర్జునుడు పెక్కు వేల సంఖ్యలుగా విభజింపబడి ఉన్నను ఒకే చోట నిలిచియున్న విశ్వము యొక్క అనంత రూపములను శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమున గాంచెను. మనం ఇప్పటి వరకు విశ్వరూపంలో 11 శ్లోకాలను చర్చించుకున్నామండి. ఈ 11 శ్లోకాల్లో కూడా శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడు అడిగాడనమాట. ఇంతవరకు 10వ అధ్యాయంలో నీ వైభవాలన్నిటిని కూడా చెప్పావు కృష్ణ మాకు. అయితే నీ వైభవాలన్నిటిని కూడా నేను ఆలకించాను. ఇప్పుడు తెలిసింది నాకు నీ యొక్క గొప్పదనం. అయితే ఈ వైభవాలన్నిటిని కేవలం వినడమే కాదు, నాకు స్వయంగా చూడాలని ఉంది అని ఎప్పుడైతే అర్జునుడు అడిగాడో, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అందరికీ కూడా విశ్వరూపం చూపించాలి అనుకున్నాడు. అంటే అందరికీ అంటే అందరూ చూసారా అండి? శ్రీకృష్ణ భగవానుడు చూపించిన విశ్వరూపాన్ని ఎవరు చూసారు అంటే కేవలం అర్జునుడు మాత్రమే విశ్వరూపాన్ని చూసాడు. అయితే అర్జునుడు విశ్వరూపాన్ని చూసినా, అర్జునుడిని ప్రతినిధిగా పెట్టుకొని ఆ విశ్వరూపాన్ని మనకి చూపించింది శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ చూపించాడనమాట. అయితే ఆ విశ్వరూపం చూడడం వల్ల మనకి ఏమర్థమవుతుంది అంటే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క వైభవాన్ని, ఐశ్వర్యాన్ని, శక్తి సామర్థ్యాలని అన్నిటిని కూడా కళ్ళారా చూసినట్టవుతుంది. ఎంత చెప్పినా కానీ, విన్నా కానీ చాలా సార్లు చాలా మందికి నమ్మకం అనేది కుదరదు. కళ్ళతో చూస్తే తప్ప చాలా మంది నమ్మరు కాబట్టి, స్వయంగా అర్జునుడు మనందరి కోసం అడుగుతున్నాడు విశ్వరూపం చూపించమని. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చూపించడం కూడా ప్రారంభించాడు. అయితే ఇది చూపించినప్పుడు చూసింది ఎవరు అంటే కేవలము అర్జునుడు మాత్రమే. అర్జునుడు తప్ప విశ్వరూపాన్ని దర్శించింది ఇంకా ఎవరు కూడా లేరన్నమాట. కానీ వ్యాస భగవానుడి యొక్క కృప వలన ఈ మొత్తం విశ్వరూపాన్ని, మొత్తం కురుక్షేత్ర సంగ్రామంలో ఏం జరుగుతుంది? అర్జునుడికి, కృష్ణుడికి మధ్యలో సంభాషణ ఏ విధంగా ఉంది? అన్నిటిని కూడా సంజయుడు స్వయంగా చూస్తూ, తన యొక్క దివ్య దృష్టితోని చూస్తూ, అదంతా కూడా ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉన్నాడు. మనం చూస్తే ఇప్పుడు ఈ విశ్వరూపం చూపించేటప్పుడు కేవలం ఎలా జరుగుతుంది అంటే, కురుక్షేత్ర మహాసంగ్రామంలో యుద్ధం జరుగుతూ ఉంది.
ఆ యుద్ధం ఎలా జరుగుతుంది? యుద్ధము జరగడానికంటే యుద్ధం జరుగుతున్న సమయంలో, మరి యుద్ధం జరగడానికంటే ముందు మొత్తము కూడా జరిగే ప్రతి విషయాన్ని కూడా సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉన్నాడు. అంటే అది ఎలా అంటే ఇక్కడ మనము ఏదైనా ఒక మూవీస్ ఉన్నాయనుకోండి. ఫైటింగ్ మూవీస్. మనం 'బాహుబలి' అలాంటి మూవీస్ చూస్తే ఎలా ఉంటుంది ఫస్టు అన్ని రకాల యాంగిల్స్‌లో చూపిస్తూ ఉంటాడన్నమాట మనకి. ఆ జరిగే ఆహ్, శత్రువులకి మరియు హీరోకి జరిగే యుద్ధము ఎలా చూపిస్తాడంటే అన్ని రకాల యాంగిల్స్‌లో. ఫస్ట్ ఏం చూపిస్తాడు దగ్గర నుంచి ఆ హీరో మరియు విలన్ ఏ విధంగా యుద్ధం చేస్తున్నారు, ఫైటింగ్ చేస్తున్నారో చూపిస్తాడు. దాన్నే కొంచెం దూరంలోకెళ్తే ఇంక అక్కడ ఎవరెవరున్నారో కనిపిస్తుంది. ఇంకా దూరంగా జూమ్ చేస్తాడు కెమెరా. చూసినప్పుడు ఏమవుతుంది? ఓవరాల్ వ్యూ అంతా కనిపిస్తుందనమాట. ఆ ప్లేస్ ఎలా ఉంది? ఎక్కడ ఉంది? ఎవరెవరున్నాడక్కడ? ఇంకా ఆ ప్రదేశం ఎలా ఉంది? దాని గురించి పూర్తిగా కూడా మనకి అర్థమవుతుంది. అలానే ఇక్కడ ఏం చూపిస్తున్నాడు అంటే, ఇంతవరకు కేవలం అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు జరిగే సంభాషణ మాత్రమే సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడేం జరిగింది? అది వాళ్ళిద్దరు మాత్రమే కనిపిస్తున్నారు ఇంతవరకు. ఎప్పుడైతే ఈ విశ్వరూపం చూపించడం ప్రారంభించారో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి, వెంటనే ఎలా అంటే మొత్తము కూడా ఏం చూపిస్తున్నాడో శ్రీకృష్ణ భగవానుడు అది అంతా కూడా అర్జునుడితో పాటుగా సంజయుడు కూడా తన దివ్య నేత్రాలతోని చూస్తూ ఉన్నాడు. ఆ చూస్తూ ఉన్నప్పుడు మొత్తము అదేంటి కెమెరా ఇంకా ఎనక్కి వెళ్ళిందనమాట. పూర్తిగా ఆ అర్జునుడు, మళ్ళీ ఆ శ్రీకృష్ణ భగవానుడితో పాటుగా ఆ విశ్వరూపంలో ఉన్న ప్రతి ఫ్రేమ్‌ని కూడా వీక్షిస్తూ ఉన్నారు. అయితే చూసేటప్పుడు చెప్పేదెవరు మనకి? సంజయుడు. కాబట్టి కేవలం విశ్వరూపాన్ని మాత్రమే మనకి వివరించట్లేదు. విశ్వరూపం చూసేటప్పుడు అర్జునుడు ఏ విధంగా భావిస్తున్నాడో అది కూడా మనకి తర్వాత వివరిస్తారు. అందుకనే తరువాత శ్లోకాల్లో మనకి అర్జునుడి యొక్క పూర్తి మనోభావాల్ని కూడా వివరిస్తారనమాట. అర్జునుడు ఏ విధంగా చూస్తూ ఉన్నాడు అని. అదన్నిటిని కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? ఏం వీక్షిస్తున్నారు అని అది పూర్తిగా సంజయుడు చూస్తూ దాన్ని ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉన్నాడు. అప్పుడు అర్జునుడు ఏమేం చూస్తున్నాడు అంటే అని సంజయుడు వివరిస్తూ ఉన్నాడన్నమాట. అర్జు ఈ ముఖ్యంగా ఈ 12వ శ్లోకంలో దివి సూర్య సహస్రస్య అంటే దివి సూర్య సహస్రస్య అంటే సూర్యులు శతసహస్ర సూర్యుల యొక్క వెలుగు అక్కడ కనిపిస్తూ ఉందంట. అది ఆ వెలుగు ఎంత దేదీప్యమానంగా వెలుగు ఉంది అని మనకి వివరిస్తున్నారు. తర్వాత ఏమంటున్నారు? భవేద్యుగ పదుద్దిత భవేద్యుగ అంటే యుగ యొక్క సంధి కాలం. అంటే ఏమిటి అంటే ఒక యుగము, ఇంకొక యుగము 2 యుగాలు కూడా ఒక యుగమేమో ముగిసే సమయము, ఇంకో యుగము ప్రారంభమయ్యే సమయంలో. ఆ సమయంలో ఏముంటుందండి? ప్రళయకాలం సంభవించే సమయం వస్తుంది. ఆ సమయంలో మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఆ సమయంలో ఏ విధంగా అంటే సంవర్తక మేఘాలు వచ్చి మొత్తం కుండపోతగా వర్షం కురుస్తుంది. మనం చూస్తాం వర్షాన్ని. కానీ ఆ వర్షం వేరు, ప్రళయకాల సమయంలో వచ్చే వర్షం వేరు. ఇక్కడ కూడా అలాగే. అలా ఎలా కుండపోతగా వర్షం వస్తుందో, ఇక్కడ కూడా సూర్యుడి వెలుగు కూడా అలానే ఉంటుందంట. ఎంత వెలుగు ఉంటుంది అంటే, మనము పోల్చుకోవచ్చు. ఇప్పుడు మనకి రెయినీ సీజన్ స్టార్ట్ అయింది. రెయినీ సీజన్ రాకముందు సమ్మర్ సీజన్‌లో సూర్యుడి యొక్క వెలుగు ఎలా ఉందంటే 50 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా వచ్చేసింది. అప్పుడు ఎలా ఉంది మన పరిస్థితి అంటే ఆ సూర్యుడి యొక్క తాపాన్ని మనం తట్టుకోలేకపోయాం. తట్టుకోలేక ఆ సమయంలో అసలు ఆ పూర్తి మే నెల కాలంలో బయటికి కూడా వెళ్ళలేకపోయాం. అంటే మనము ఈ రెయినీ సీజన్‌లో మరియు వింటర్ సీజన్‌లో ఆ సూర్యుడి యొక్క వెలుగుకి సమ్మర్‌లో ఉండే వెలుగు ఎంత తేడా ఉందో, అదే వేల రెట్లు తేడా ఉంది మనకి యుగ సంధి కాలంలో వచ్చే సూర్యుడి యొక్క వెలుగు, మామూలుగా ఇప్పుడు ఉన్న సూర్యుడి యొక్క వెలుగు. ఆ సూర్యుడి యొక్క వెలుగంట అసలు ఏదైనా కానీ కనిపిస్తే అది కాలిపోయేంత వెలుగుతోని సూర్యుడు ఉన్నాడంట. అయితే అటువంటి సూర్యుళ్ళు కూడా ఎన్ని అంటే లక్షలాది సూర్యులు. అంత దేదీప్యమానంగా వెలిగే సూర్యులు లక్షలాది సూర్యులు ఒకటేసారి కనిపిస్తే
ఎంత హీట్ ఉంటుంది, ఎంత వెలుగు ఉంటుంది, అంత వెలుగుతోని వెలిగిపోతూ ఉన్నాడు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపం యొక్క సందర్భంలో. ఆ విధంగా మనకి వివరిస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత ఏమంటున్నాడు? "యది బా సదృశీస్య భావాం సంతస్య మహాత్మనః." అలా వాటి కాంతి ఎలా ఉంది అంటే, వాటి కాంతి ఈ సూర్యుల యొక్క కాంతి విశ్వరూపంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క కాంతి కంటే కూడా ఎక్కువగా ఉంది. అందుకని పోల్చడానికి మనకి ఏమీ లేదు గాబట్టి, ఈ లక్షలాది సూర్యుల యొక్క వెలుగు అది యుగసంధి కాలంలో ఎంతగా ఉంటుందో అంత వెలుగుతోని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు వెలిగిపోతూ ఉన్నాడు. ఆ వెలుగుని ఇప్పుడు మనము మిట్ట మధ్యాహ్నమే సూర్యుడిని చూడలేం. అది ఎండాకాలం కాదు. చలికాలం కూడా మిట్ట మధ్యాహ్నం సూర్యుడిని చూడలేం. అంటే ఆ సూర్యుడిని చూసే అంత శక్తి మన నేత్రాలకు లేదు. మరి ఇంత వెలుగుతోని లక్షలాది సూర్యుల వెలుగు యొక్క వెలుగుని చూడ్డానికి మరి అర్జునుడికి ఎలా ఉన్నాయి నేత్రాలు అంటే, అటువంటి దివ్య నేత్రాలని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడికిచ్చాడు. అది ఎలా సాధ్యమండి? అటువంటి దివ్య నేత్రాలు, అటువంటి కృప అర్జునుడికి ఎలా లభించింది అంటే, అది భక్తి ఉన్ముఖ సుకృతి. అంటే భక్తిలో మనము ఉచ్చ స్థాయి భక్తులమైతే మనకి ఎటువంటి ఫీలింగ్ కూడా లేదనమాట. ఉచ్చ స్థాయి భక్తులము. ఏ విధమైన ఈర్ష, అసూయ, ద్వేషాలు లేకుండా శుద్ధ భక్తి స్థాయిలో ఉన్నటువంటి అర్జున్ లాంటి శుద్ధ భక్తులకు మాత్రమే అటువంటి దివ్య నేత్రాలని భగవంతుడు ప్రసాదిస్తాడు. అది అటువంటి దివ్య నేత్రాలని భగవంతుడు ఆ విధంగా తప్పించి, మనము కోరుకున్నంత మాత్రాన, మనం డిమాండ్ చేసినంత మాత్రాన ఎవరు కూడా అటువంటి దివ్య నేత్రాలని పొందలేరు. కేవలం భగవంతుడి యొక్క కృప ఉంటేనే అటువంటి దివ్య నేత్రాలు మరియు శ్రీకృష్ణ భగవానుని స్వయంగా చూసే అంత అదృష్టం అనేది లభిస్తుంది. అది కేవలం శుద్ధ భక్తులకి స్వయంగా అర్జున్ లాంటి భక్తులకు మాత్రమే అది సాధ్యం. అది మనకు 12వ శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు 13వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, అటువంటి సమయంలో తత్రైకష్టం జగత్కృత్స్నం ప్రవిభక్త మనేకదా. ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ సమయంలో అర్జునుడు బహువేల సంఖ్యలో విభజింపబడి ఉన్న ఒకే చోట బహువేల సంఖ్యలో విభజింపబడి ఉన్నను ఒకే చోట నిలిచియున్న విశ్వము యొక్క అనంత రూపములను శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపమున గాంచగలిగెను. అయితే విశ్వరూపంలో స్వయంగా అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని చూస్తూ ఉన్నాడంటే, అప్పుడు ఏ విధంగా ఉందంట? శ్రీకృష్ణ భగవానుడు ఒకే రూపంలో లేడు. బహువేల సంఖ్యల్లో, వేల సంఖ్యల్లో విభజింపబడి ఉన్నాడు. అన్ని విధాలుగా విభజింపబడి ఉన్నాడు. అన్ని విధాలుగా విభజింపబడి ఉండడం అంటే ఏమిటి? శ్రీకృష్ణ భగవానుడు ఆయన నుంచి వచ్చిన అన్ని విస్తారాలు, ఆయన యొక్క విస్తారాల నుంచి వచ్చిన అవతారాలు, వాటి నుంచి మళ్ళీ వచ్చిన అన్ని రకాల అవతారాలు, దానితో పాటుగా ఆయన యొక్క ఇవన్నీ కూడా ఆయన ఆంతరంగిక శక్తులు. ఆయన బాహ్య శక్తులు అయినటువంటి విశ్వంలోని ప్రతి ఒక్క జీవి కూడా. అంటే విశ్వం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కేవలము జీవులు మాత్రమే కాదు. విశ్వము అంటే ఇప్పుడు ఆయన యొక్క బాహ్య శక్తి అంటే అన్ని విశ్వాలు, ఆ విశ్వాల్లో ఉన్న ప్రతి ఒక్క జీవి. ప్రతి ఒక్క జీవి, ఆ జీవి యొక్క భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు కూడా. అంటే జీవులు కేవలం భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు, ఆయన యొక్క అవతారాలు, ఆ విధంగానే ఆయనకు వేల చేతులు, వేల కళ్ళు, మనము వేల ఆభరణాలు, వేల కంఠాభరణాలు, పూలమాలలు అవి మాత్రం నిన్న మనం చర్చించుకున్నాం. అంటే అవొక్కటే చూస్తున్నాడా? కేవలం జీవుల్నే సందర్శిస్తున్నాడా అర్జునుడు? అంటే కాదు. అర్జునుడు ఏం సందర్శిస్తున్నాడు అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపంలో మొత్తం ఈ బ్రహ్మాండంలో ఉన్న ఆధ్యాత్మిక మరియు భౌతిక లోకాల్లో ఉన్నటువంటి అన్ని రకాల విశ్వాలని కూడా చూపిస్తూ ఉన్నాడు. అయితే ఆ విశ్వాలు ఏ విధంగా ఉన్నాయి? మనకి తెలిసి మన విశ్వంలో 9 గ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా భూతత్వంతోని తయారు చేయబడ్డాయి. ఇప్పుడు మనం చూడండి వేరే గ్రహానికి వెళ్ళినా అక్కడ కూడా భూమే ఉంటుంది. అంటే మట్టే ఉంటుంది.
మన భూమి మీద కూడా మట్టి మాత్రమే ఉంటుంది. అన్ని గ్రహాలు కూడా భూతత్వంతోని తయారు చేయబడి ఉన్నాయి. ఇది మన విశ్వంలో. అయితే ఎన్ని ఉన్నాయి బ్రహ్మాండంగా భౌతికమైన సృష్టిలో ఎన్ని రకాల విశ్వాలు ఉన్నాయంటే, అనేక వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యల్లో విశ్వాలు ఉన్నాయి. అయితే కొన్ని విశ్వాలు జలతత్వంతోని చేయబడి ఉన్నాయి. కొన్ని విశ్వాలు మనకెలా అంటే బంగారంతోని తయారు చేయబడి ఉన్నాయి. కొన్ని విశ్వాలు రత్నాలతోని తయారు చేయబడి ఉన్నాయి. మనకిక్కడ భూమి ఎలా సామాన్యంగా ఎక్కడైనా భూమి కనిపిస్తుందో, అక్కడ వాళ్ళకి ఏదైనా కానీ బంగారుమయం. ఇంకొక విశ్వంలోకెళ్తే ఏదైనా చూసినా కానీ రత్నమయం. ఆ విధంగా మొత్తం అన్ని విశ్వాలు కూడా బంగారుమయంతోని, రత్నమయంతోని, అలాగే జలతత్వంతోని అన్ని రకాల తత్వాలతో ఉన్న విశ్వాలు ఈ భూమి మీద ఉన్నాయి అని మనకి వివరిస్తూ ఉన్నారు స్వయంగా. ఈ మొత్తం బ్రహ్మాండంలో ఉన్న అన్ని రకాల విశ్వాల గురించి అర్జునుడు చూస్తూ ఉన్నాడు అని సంజయుడు మనకి వివరిస్తూ ఉన్నాడు. అంటే మనకి శ్రీకృష్ణ భగవానుడు తెలియజేయాలనుకుంటున్నాడు. మనం ఏమనుకుంటాము అంటే మనకు తెలిసిందే మొత్తం ఈ భూమి మీద ఉంది. బియాండ్ మన ఎర్త్ ఇంకా ఏమీ లేదు. నవగ్రహాలు ఇంక ఏమీ లేదు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు సైంటిస్ట్‌లు కనుక్కుంది ఏమిటి? కేవలము మన నవగ్రహాల్లో ఉన్న అన్ని గ్రహాల యొక్క ఇన్ఫర్మేషనే పూర్తిగా సైంటిస్ట్‌లకి తెలియదు. ఎప్పుడు కూడా సూర్యుడి మీద ఏముంది, ఎలా ఉంది తెలియదు. కేవలం సూర్యుడి నుంచి వచ్చే వెలుగు మాత్రము, వేడి మాత్రమే వాళ్ళకి తెలుసు. అటువంటప్పుడు మన జ్ఞానం ఇంతవరకు ఉన్నప్పుడు, మరి అన్ని విశ్వాల జ్ఞానం తెలిసినప్పుడే కదా! అసలు ఈ విశ్వం ఎలా ఉంది? బ్రహ్మాండం ఎలా ఉంది? ఎలా తయారు చేయబడింది? ఎలా పోషించబడుతుంది? ఎలా పాలించబడుతుంది? ఎలా సృష్టించబడుతుంది? వీటన్నిటి యొక్క మూల కారణం శ్రీకృష్ణ భగవానుడు. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలతోనే ఈ మొత్తము బ్రహ్మాండం అంతా కూడా నిలిచి ఉంది. అందులో భౌతికమైన విశ్వాలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైన సృష్టి కూడా ఉంది. అయితే ముఖ్యంగా ఈ విశ్వరూపము కేవలం భౌతికమైన సృష్టి. భౌతికమైన విశ్వం యొక్క అవగాహనని మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది భౌతికమైన రూపం కాబట్టి. కానీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క కృప ద్వారా అర్జునుడు ఆధ్యాత్మిక లోకం గురించి కూడా తెలుసుకుంటాడు. కానీ ఇక్కడ మనకు చూపించేది కేవలము భౌతిక సృష్టి గురించి, భౌతిక సృష్టిలో ఉన్న ఈ విశ్వాల గురించి మనకి వివరిస్తూ ఉన్నారనమాట. అయితే ఈ విధంగా మొత్తం బ్రహ్మాండాన్ని, ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్ని రకాల విశ్వాలని, వాటి యొక్క తత్వాలని అర్జునుడు సందర్శించుకున్న తరువాత, ఇంకా తరువాత శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం చూపించబోతున్నాడు విశ్వరూపంలో అనేది రేపటి నుంచి తెలుసుకుందాం మాతాజీస్. హరే కృష్ణ. ఈరోజు క్లాస్‌లో ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. ఎనీ కామెంట్స్ హరే ఆల్సో. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. విశ్వరూపం అంటే భౌతికమైందా మాతాజీ? అవును మాతాజీ. అది భౌతిక రూపం మాతాజీ. విశ్వరూపం. ఓకే. భగవంతుడి యొక్క భౌతిక రూపం. ఓకే మాతాజీ. ఎప్పుడు హరే కృష్ణ భౌతికము అంటే మాతాజీ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. భౌతికమైంది ఎప్పుడు కూడా శాశ్వతమైనది కాదు. అలాగే భౌతికమైంది ఎప్పుడు కూడా శాశ్వతమైంది కాదు. కొన్ని రోజులుంటుంది. తరువాత భగవంతుడిలో లయమైపోతుంది. తరువాత మళ్ళీ సృష్టించబడుతుంది. అలాగే విశ్వరూపం కూడా అప్పుడు అర్జునుడి కోసం చూపిస్తున్నాడు. అది శాశ్వతంగా ఉండే రూపం కాదు. శాశ్వతంగా ఏ విధంగా ఉంటుంది? శాశ్వతంగా స్థితిని కలిగి ఉంటుంది. కానీ అన్నీ ఒకే సమయంలో, ఒకే దగ్గర శ్రీకృష్ణ భగవానుడు చూపించిన విధంగా ఉండదు. దేని స్థానాల్లో అవి ఉంటాయి. అందుకని విశ్వరూపము భౌతికమైన రూపం. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. అయితే భౌతిక సృష్టి భౌతికమైనది కదా మాతాజీ. అయితే దాంట్లో అన్ని రకాల విశ్వాలు చూపించారు. భౌతిక విశ్వాలు, ఆధ్యాత్మిక విశ్వాలు అన్ని కూడా చూపించారు కదా మాతాజీ. అయితే భౌతిక విశ్వాలు చూపించాడు మాతాజీ అన్ని. ఆధ్యాత్మిక విశ్వము అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. భగవద్ధామమే ఆధ్యాత్మికమైన రూపం. అది విశ్వరూపంలో ఏం కనిపించలేదు. ఓకే. ఆధ్యాత్మిక లోకాలన్నీ వేరు మాతాజీ. అవన్నీ వేరు, భౌతిక లోకాలు వేరు. ఈ విశ్వరూపంలో చూపించింది కేవలం భౌతికమైన సృష్టి గురించి చూపించారు. ఓకే మాతాజీ. అసలు బహువేల విస్తారాలు అంటే అసలు ఎంత అద్భుతంగానో చెప్పారు మాతాజీ. చాలా చాలా బాగుంది మాతాజీ. ఆ విస్తారాలు అనేవి ఎలా అసలు అనేది
మీరు అలా బ్రాంచెస్ గా అలా చెప్పారు కదా, అసలు ఎంతో అద్భుతంగా ఉంది మాతాజీ. ఈ రోజు వర్ణన అంతా అద్భుతమే మాతాజీ, ఒకటి అని చెప్పడానికి లేదు, అంత వర్ణన ఉంది మాతాజీ ఈ శ్లోకంలో. హరే కృష్ణ, చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. ఒకసారి మాతాజీ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. అనంతమైన విష్ణు లోకాలు కూడా చూపించారు అని చెప్తారు కదా మాతాజీ, మరి అవన్నీ ఆధ్యాత్మిక లోకాలే కదా. అనంత విష్ణు లోకాలు చూపించాడని విశ్వరూపంలో ఉందా మాతాజీ? అంటే రాముణ్ణి, పరశురాముణ్ణి వీళ్ళందరినీ సందర్శిస్తారు కదా. భగవంతుడి యొక్క అవతారాలు చూపించారు, వైకుంఠ లోకాలని చూపించలేదు కదా. ఓకే మాతాజీ. ఆయన అవతారాలు, శక్తి విస్తారాలు చూపించాడు, కానీ అనంత వైకుంఠ లోకాల్ని దర్శించలేదు అర్జునుడు. మాతాజీ అన్ని రకాల విశ్వాలు అది అవతారాలు అన్ని చూపించారు అయితే మాతాజీ, దాంట్లో అన్ని మన్వంతర అవతారాలు, శక్త్యావేశ అవతారాలు, పురుష అవతారాలు అన్ని చూపించినట్టున్నా. అన్ని చూపించాడైతే నేనైతే భాషల్లో చదవలేదు మాతాజీ, మీరు ఎవరైనా చదివారా? లేదు మాతాజీ, అంత క్లియర్ గా తెలియదు. హరే కృష్ణ మాతాజీ. అన్ని అవతారాలని కూడా చూపించాడు, అన్ని అవతారాల్ని, అన్ని భగవంతుడి యొక్క అవతారాలు. తర్వాత శ్లోకాల్లో వస్తుంది మాతాజీ, మనకి విశ్వరూపం గురించి ఇంకా డీటెయిల్స్ మనకి శ్రీమద్ భాగవతంలో ఉంటాయి, అది ఎలా అనేది. అది అది తరువాత అర్జునుడు ప్రేయర్స్ చేస్తాడు మాతాజీ. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపం చూస్తూ ప్రేయర్స్ చేస్తాడు, అప్పుడు ఏమేం చూస్తున్నాను అని డీటెయిల్డ్ గా వివరిస్తాడు అనమాట. అర్జునుడు ఇంకా డీటెయిల్డ్ గా వివరిస్తాడు. ఓకే మాతాజీ. 10th canto లో వస్తుందా మాతాజీ? లేదు మాతాజీ, ఇప్పుడు ఇందులో కూడా వస్తాయి. ఇప్పుడు తర్వాత శ్లోకాల్లో మనకి అర్జునుడు స్తుతి చేస్తాడనమాట విశ్వరూపానికి, అందులో మనకి అన్ని డీటెయిల్డ్ గా వస్తాయి మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చెప్పండి. నాకు సందేహం మాతాజీ, నిన్న ప్రభుజీ చెప్పింది మరి అడగొచ్చో లేదో నాకు తెలియదు, మరి అడుగుతా మాతాజీ. అడగండి మాతాజీ. ప్రభుజీ ఏం చెప్పారంటే, మనము సహాయం చేయాలంటే బట్టలు ఇయటమో డబ్బులు ఇయటమో అవి కాదు సహాయం చేయాల్సింది, మరి దేవుడికి ఇది దేవుడు హరే కృష్ణ మహామంత్రం చెప్పటం